నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్లుగా రామగుండంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాలన ఉందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఒకవైపు ప్రజల ఇళ్లను కూరుస్తూ అధికారులను బెదిరిస్తూ పాలనను అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడి ఇక్కడ పనిచేయడానికి అధికారులే రావడం లేదని, రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓతో సహా అధికారులు ఎవరూ లేక తాళం లేసి ఉందని, అవి చక్కదిద్దాల్సిన ఎమ్మెల్యే తనకేమీ పట్టనట్లుగా చల్లగా కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. నిన్న ఒక సభలో అడ్డువచ్చిన వారిని నరికేస్తామంటూ రామగుండం ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఆయన బెదిరింపులకు సాక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నిండు అసెంబ్లీలో మా పైల్వాన్ కండలు తిరిగిన రామగుండం ఎమ్మెల్యే ఉన్నారంటూ ఎత్తి పడేస్తారంటూ వ్యాఖ్యానించడం, తనకు ముఖ్యమంత్రి అండా ఉందనే బలంతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఇలాంటి వ్యక్తికి ఓటు వేసినందుకు బాధపడుతున్నారని అన్నారు. అలాగే రానున్న కాలంలో కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని, కేసీఆర్ పాలనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని భావించి 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు స్వస్తి చెప్పి జీవన్ రెడ్డి ఈ నెల 20న బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో జగిత్యాలలో ఏర్పాటు చేసిన సభకు రామగుండం నుంచి దాదాపు 2000 మంది తరలి వెళ్లనున్నారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య, నాయకులు మూల విజయారెడ్డి, బొడ్డు రవీందర్, మురళీధర్ రావు, పోగుల వకుల, గుర్రం పద్మ, నూతి తిరుపతి, జక్కుల తిరుపతి, కిరంజీ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఆనాడు రోమో నగరంలో నగరం తగలబడిపోతుంటే అక్కడి చక్రవర్తి పిడేలు వాయించుకుంటా ఉన్నాడు అనేది చరిత్ర చెప్తా ఉన్నది. ఆ చరిత్రను ఈ యొక్క రామగుండంలో కూడా నిజం చేస్తున్నాడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. ఇక్కడ ప్రజలందరూ కూడా అవస్థలు పడుతుంటే, ఇబ్బందులు పడుతుంటే, ఇక్కడ కమిషనర్ ఉండడు, అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కు తాళం ఉంటుంది, ఇక్కడ ఇండ్లు కూల్చివేస్తే, దుకాణాలు కూల్చివేస్తే వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మాత్రము ఎవరైనా ఎదురు మాట్లాడితే మిడకాయలు నరికేస్తా అని చెప్పేసి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ధైర్యం, అసెంబ్లీలో మా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్కు కండలు తిరిగినటువంటి బంటు ఉన్నాడు, మాకు ఒక్క చేత ఎత్తేస్తాడు, కింద తొక్కేస్తాడు అని చెప్పేసి ఇచ్చినటువంటి ధైర్యంతోనే ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ప్రజలను నరుకుతాడా, ప్రతిపక్షాలను నరుకుతాడా? ఇలా ప్రతి ఒక్కరు కూడా భయాందోళనలతో ఉన్నటువంటి నేపథ్యం ఇలా కనిపిస్తూ ఉన్నది. గిది ప్రజాస్వామ్యం. ఈ కాంగ్రెస్ ప్రజాపాలన అంటే గిది. ప్రజలారా, దీని మీద తిరుగుబాటు చేయక తప్పదు. వీళ్లకు తగిన బుద్ధి గుణపాఠం చెప్పకపోతే, వీళ్ళను మాటలకు అడ్డుకట్టు వేయకపోతే రేపు మన ఇళ్లలోకి వచ్చే మనల్నే నరికే పరిస్థితికి వస్తారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ నాయకులకు బుద్ధి చెప్పడానికి సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. అదేవిధంగా 20వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రావడం కోసమే, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసమే 40 ఏళ్ల కాంగ్రెస్ రాజకీయ చరిత్రను విడిచిపెట్టి ఇలా కేసీఆర్ గారి వెంట నడుస్తాను, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి చేతిలో ఉంటేనే శ్రీరామ రక్ష అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి జీవన్ రెడ్డి గారి చేరిక సభ జగిత్యాల జైత్రయాత్రకు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు 2000 నుంచి 3000 మందికి తరలించడానికి ప్రణాళిక చేస్తూ ఉన్నాం. దానికి అందరూ కూడా సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.